అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రఖ్యాత నయగర జలపాతం అందాలను చూసేందుకు వెళ్లి తిరిగి న్యూయార్క్ కి వస్తున్న ఓ టూరిస్ట్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం పెంబ్రోక్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 5గురు మృతి చెందారు, పలువురు గాయపడినట్లు సమాచారం. అయితే ఈ బస్సును వేరే ఇతర వాహనం ఢీకొట్టలేదని, డ్రైవరే నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి బోల్తా పడినట్లు అధికారులు తెలిపారు. చాలా మంది సీటు బెల్ట్లను ధరించకపోవడంతో వారిని సులభంగా బస్సు నుంచి బయటకు తీసుకొచ్చినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులున్నారు. బస్సు బోల్తా పడిన విషయం తెలియడంతో వెంటనే స్థానిక యంత్రాంగం అలర్ట్ అయింది. 4 హెలికాప్టర్లు, పలు అంబులెన్స్లలో క్షతగాత్రులను సమీప హాస్పిటల్కు తరలించాయి. ఈ ఘటనతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పర్యాటకుల్లో అత్యధికులు భారత్, చైనా, ఫిలిప్పీన్స్ కు చెందిన వారు ఉన్నట్లు అధికారులైతే తెలియజేశారు. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రఖ్యాత నయగర జలపాతం అందాలను చూసేందుకు వెళ్లి తిరిగి న్యూయార్క్ వస్తున్న ఓ టూరిస్ట్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం పెంబ్రోక్ సమీపంలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో 5గురు మృతి చెందారు, పలువురు గాయపడినట్లు సమాచారం అందుతుంది. ఇక బస్సుని వేరే ఇతర వాహనం ఢీకొట్టలేదని, డ్రైవరే నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి బోల్తా పడినట్లు అధికారులైతే తెలిపారు. చాలా మంది కూడా సీటు బెల్ట్లను ధరించకపోవడంతో వారిని సులభంగా బస్సు నుంచి బయటకు తీసుకొచ్చినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఇక ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు బోల్తా పడిన విషయం తెలియడంతో వెంటనే స్థానిక యంత్రాంగం అలర్ట్ అయింది. 4 హెలికాప్టర్లు, పలు అంబులెన్స్లలో క్షతగాత్రులను సమీప హాస్పిటల్ కు తరలించాయి. ఈ ఘటనతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అయితే పర్యాటకుల్లో అత్యధికులు భారత్, చైనా, ఫిలిప్పీన్స్ కు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు.